వెల్కమ్ బ్యాక్ మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మ్యాథ్స్ వింటే సోషల్ కూడా ఆఫర్ ఇస్తానని చెప్పాను. ఆ విధంగా ఇంతకుముందు మనం వీడియో క్లాస్ 1 ఏం చెప్పాం, నేషనలిజం ఇన్ ఇండియా అనే టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ టాపిక్ మీరందరూ చాలామంది విన్నారు, చాలామంది ఫోన్ చేసి చెప్పారు, బాగా చెప్పారు సార్ అని. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ముఖ్యంగా నా ఫ్రెండ్ రమేష్ రాజు అనేటువంటి ఫ్రెండ్, ఎంఎస్సి క్లాస్మేట్, నాకు ఎంఎస్సి మ్యాథ్స్ క్లాస్మేట్. ఆ ఫ్రెండ్ నాకు ఇమీడియట్గా వెంటనే ఫోన్ చేసి మ్యాథ్స్తో పాటు సోషల్ కూడా కంటిన్యూ చేసి చాలా బాగుంది అని చెప్పి నాకు చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి అప్రిసియేషనే నాకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది. చాలా బాగుంది సోషలు, ఒక మ్యాథ్స్ క్యాండిడేట్ నాకే ఇంత బాగా అర్థమైపోయిందని చెప్పి ఇప్పుడు 50 ఏళ్ల వయసులో ఆయన నా క్లాస్ విని వెంటనే ఫోన్ చేసి అప్రిసియేషన్ చేసి సోషల్ స్టడీస్ క్లాస్ మాత్రం మానద్దు, కంటిన్యూ చేయి అని చెప్పి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇలాంటి ప్రోత్సాహాలు నాకు మరింత వస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మా ఫ్రెండ్కు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా మీ ద్వారా కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే క్లాస్ ఈసారి సోషల్ స్టడీస్ క్లాస్ చాలామంది విన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. అది నాకు మరింత బలాన్ని ఇచ్చింది. సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెంచాల్సిన బాధ్యత మీది, చెప్పే బాధ్యత నాది అని చెప్పాను. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతకుముందు చెప్పాను, నేషనలిజం ఇన్ ఇండియా ఫస్ట్ క్లాస్ వీడియో క్లాస్ 1 మనం ఏం చెప్పాం ఒకసారి గుర్తు చేసుకోవాలా, రివైండ్ చేసుకోవాలా. ఆ క్లాస్ వినిన తర్వాతనే ఈ క్లాస్ వినాలా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లింక్ ఉంటుంది, లింక్ మిస్ కాకూడదు. సరే, ఒక నిమిషం అట్లా గుర్తు చేస్తాను మీకు. ఓకే, ఎందుకంటే మర్చిపోయింటారు కదా. మర్చిపోవడం అనేది జరుగుతుంది మామూలుగా. మర్చిపోవడం ఒక వరం, మర్చిపోవాల్సిందే. మనిషి అన్నాక మర్చిపోవాలా. ఎందుకంటే సైకాలజిస్ట్ వాళ్ళు ఒక రోజుకి ఎంత మర్చిపోతారు, 2 రోజులకి ఎంత మర్చిపోతారు, 3 రోజులకి ఎంత, నెలకి ఎంత మర్చిపోతారని చెప్పి క్లియర్గా చెప్పారు. కాబట్టి మనం మర్చిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అట్లా దాన్ని రివైజ్ చేసి మళ్ళా నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాం. ఒక 1 or 2 minutes. ఓకే, సో మనం ఫస్ట్ క్లాస్ ఏం వలసవాదం చెప్పినాం. వలసవాదం అంటే ఏమి, ఎవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు భారతదేశానికి వలసలు. ఓకే, వాళ్ళ పరిపాలన కింద మనం ఉన్నామని చెప్పినాము. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది చెప్పినాము. ఎప్పుడు చెప్పినాము, 1914 1918 మధ్యకాలంలో వచ్చింది చెప్పినాము. చెప్పిన తర్వాత ఏమైంది, మనకు వ్యయం పెరిగిపోయింది, రక్షణ వ్యయం అని చెప్పాను. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఏం చేశారు, పెరిగిపోయిన తర్వాత నీకు వార్ లోన్స్, యుద్ధ రుణాలు తీసుకున్నారు. డబ్బులు కావాలి కదా, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, డబ్బులు కావాలా, యుద్ధ రుణాలు తీసుకున్నారు. ఇంకా ట్యాక్సులు పెంచారు, ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. ఓకే, వాళ్ళ ఆదాయం ఎట్లా చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించినారు. ఇంకేం చేస్తారు, బలవంతంగా నీకు ఆర్మీ రిక్రూట్మెంట్, విలేజెస్ పీపుల్స్ని బలవంతంగా సైన్యంలోకి పంపించేయడం జరిగింది. ఇవన్నీ వ్యతిరేకత భావం రావడం జరిగింది. మళ్ళీ ఏం చెప్పాం మనము, ఆ టైంలో పంటలు సరిగా పండకపోవడం, తర్వాత వచ్చి కొన్ని అంటువ్యాధులు ప్రబలవడం, ఫ్లూ అనేటువంటి ఎపిడమిక్ మహమ్మారి ప్రబలడంతో చాలామంది ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. 1921 జనాభా లెక్కల ప్రకారము 1,20,00,000 మంది చనిపోవడం జరిగింది అంచనా. ఓకే, సో ఇవన్నీ చెప్పాను. ఇది బ్రీఫ్గా. ఇటువంటి టైంలోనే ఒక మహానుభావుడు రావడం జరిగింది అని చెప్పాను. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తాం ఆ క్లాస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఒక మహానుభావుడు ఇండియాకు రావడం జరిగింది. ఆ మహానుభావుడు ఎవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఓకే, ఎవరు చెప్పండి, మహాత్మా గాంధీ. నేను రెండు టెర్మినాలజీ వాడతాను. సో ఎందుకు వాడతానంటే, హిస్టరీ అనేది తెలుగు మాతృభాషలో చెప్పుకుంటూ పోతూ ఇంగ్లీష్ టెర్మినాలజీ వాడుకుంటూ పోతే మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి. 2, నాకు తెలిసినంత మీకు చెప్తే మీకు హిస్టరీ అంటే భయపడిపోతారు. నాకు తెలిసింది కాదు మీకు చెప్పడం, మీకు బుక్లో ఎంత ఉందో అంతే, ఎంత ఉందో అంతే చెప్తాను. ఈజీగా చెప్తాను, వినండి. విన్న వెంటనే ఏం చేయాలండి, మీరు టెక్స్ట్ బుక్లో ఆ పేజీ చదివేయాలా. అప్పుడు మీకు ఈజీగా సింక్ అయిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ హిస్టరీ. ఓకే, సో ఒక మహానుభావుడు మహాత్మా గాంధీ మనకు
ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీలో ఇతనికి ప్రత్యేకమైన స్థానం. ఈయనకు ప్రత్యేకమైన స్థానం చాలా ఉంది. ఒక సపరేట్గా ఒక ఇదే పెట్టేశారు, గాంధీ ఎరా, గాంధీ యుగం అని సపరేట్గా పెట్టినారు. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో 1915 సంవత్సరంలో 1915 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఇండియాకు రావడం జరిగింది, భారతదేశానికి వచ్చారు. మరి అంతకుముందు ఎక్కడున్నారు? అంతకుముందు ఇక్కడ లేరు. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఉన్నారు మహాత్మా గాంధీ. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. సో 1915 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం జరిగింది. మరి అక్కడ ఏం చేశారు ఆయన? దక్షిణాఫ్రికాలో ఆయన కొన్ని పద్ధతులు అవలంబించాడు. ఆ పద్ధతులను ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఏంటి ఆ పద్ధతి? అది ఏం చేశారు? దక్షిణాఫ్రికాలో ఏం జరుగుతుంది అప్పుడు? అక్కడ దక్షిణాఫ్రికాలో కొన్ని రకాల వర్గాలు, ముఖ్యంగా 2 వర్గాలు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు. సో వైట్ తెల్లవాళ్ళు, నాన్ వైటీస్, నాన్ వైటీస్. వీళ్ళు తెల్లవాళ్ళు, శ్వేతవర్ణం అంటాం. తెల్లవాళ్ళను శ్వేతవర్ణం అంటాం. నాన్ వైటీస్ అంటే తెల్లవాళ్ళు కాని వాళ్ళు, అంటే నల్లని వాళ్ళు, నల్లని వాళ్ళు. ఓకే, శ్వేతవర్ణం అంటే తెల్లపు రంగు ఉన్నటువంటి వాళ్ళు వైటీస్ అంటాం. నాన్ వైటీస్ అంటే నలుపు రంగు ఉన్నవాళ్ళు, తెల్లవాళ్ళు కాదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఏం జరిగిందంటే, సౌత్ ఆఫ్రికాలో ఈ తెల్లవాళ్లకు నల్లవాళ్లకు మధ్య చాలా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి, శాసనాలు, చట్టాలు. అసలు పాపము ఈ తెల్లవాళ్ళు మీన్స్ బ్రిటిష్ వాళ్ళే ఎక్కువ. మొత్తం బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా ప్రపంచాన్ని ఏలినారు. వాళ్ళు దగ్గర ప్రపంచాన్ని ఏలినారు. వాళ్ళు అన్ని దేశాలు అక్కడక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకుంటూ పోయి చాలా దేశాలు వాళ్ళు ఆక్రమించినారు. అటు దక్షిణాఫ్రికా కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఓకే, అప్పట్లో. సో వీళ్ళంతా ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమంటామంటే తెల్లని వర్ణము కలవారు, శ్వేత వర్ణము కలవారు, వైటీస్ అంటాం. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు? సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఎలా ఉంటారమ్మా? నల్లగా ఉంటారు. ఓకే, నల్లని వాళ్ళు అంటే నాన్ వైటీస్, నలుపు రంగు కలవాళ్ళు. ఈ తెల్లవాళ్ళు ఏం చేస్తారు? ఈ నలుపు రంగు ఉన్నటువంటి వీళ్ళ మీద అజమాయిషి చేసుకుంటూ, వీళ్ళ హక్కులు కాలరాస్తూ, మొత్తం వాళ్ళే ఒక శాసనాన్ని, సపరేట్గా చట్టాలను వాళ్ళు సపరేట్గా తయారు చేసుకొని వీళ్ళ యొక్క హక్కులు, ఎవరి హక్కులు? నల్లని వాళ్ళ హక్కులు, అంటే నాన్ వైటీస్ నల్లని వాళ్ళ యొక్క హక్కులు కాలరాస్తూ, అంటే వాళ్ళ హక్కులు హరిస్తూ చట్టాలు రూపొందించడం జరిగింది. వీళ్ళకేమో ప్రత్యేకమైన హక్కులు, ఎవరికి? తెల్లోళ్లకు, వైటీస్కే. నాన్ వైటీస్కేమో హక్కులు కొన్ని హక్కులు వాళ్ళకున్న ప్రత్యేక హక్కులు వీళ్ళకు ఉండవు. ఇంకా కొన్ని హక్కులు వాళ్ళు హరించే విధంగా, వాళ్ళు పూర్తిగా అణిచేసే విధంగా కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఎవరికి? నాన్ వైటీస్కి, నల్లని వాళ్లకు. నల్లని వాళ్ళు అంటే ఆఫ్రికన్స్ అన్నమాట. నిగ్రోస్ అంటాం, ఆఫ్రికన్స్ అంటాం, నల్లని వాళ్ళు అంటాం, రకరకాలు. చూడండి ఎంత చేశాను. వీళ్ళకేమో సపరేట్ హక్కులు, వీళ్ళకేమో ఉన్న హక్కులు తీసేసి ఆ హక్కులు కాలరాస్తూ కొన్ని చట్టాలు రూపొందించడం జరిగింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలోనే, చూడండి, సౌత్ ఆఫ్రికాలోనే మహాత్మా గాంధీ ఆయన ఈ నల్లని వాళ్ళ కోసము రూపొందించినటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా వెంటేసుకొని ఉద్యమాలు చేయడానికి ఆచబాట వేశారు. ఈ నల్లని వాళ్ళందరినీ, నాన్ వైటీస్ అందరినీ కూడగొట్టుకొని, ఇంకా కొంతమందిని కూడగొట్టుకొని, వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వేసుకొని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ ఆయనకు ఒక బలం ఎక్కడొచ్చిందంటే సౌత్ ఆఫ్రికాలోనే వచ్చింది. తన మాటకు ఇంత విలువ ఉంది, నన్ను అనుసరించి ఇంతమంది వస్తున్నారు, మరి విదేశంలోనే అంతమంది, సౌత్ ఆఫ్రికాలోనే అంతమంది వస్తే వాళ్ళు భారతదేశం తను పుట్టినటువంటి భారతదేశానికి కూడా
ఏదో సేవ చేయాలనో లేక ఏదో ఆయన సంకల్పాన్ని గట్టిగా వినిపించాలా, ఇక్కడ కూడా అణగారిన వర్గాలు దండిగా ఉన్నాయి, ఈడ ఏదో కొద్ది చేయాలని తపనతో ఆయన ఇండియాకు రావడం జరిగింది. ఎప్పుడు? 1915 సంవత్సరంలో రావడం జరిగింది. దట్ ఈస్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. 1915 సంవత్సరంలో మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం జరిగింది. అంతకుముందు ఎక్కడున్నాడు? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. మరి అక్కడ ఏం జరిగింది? అక్కడ వైటీస్కి నాన్ వైటీస్ మధ్య హక్కులు ఈ హక్కులు నాన్ వైటీస్ నలుపు రంగు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆ హక్కులు హరిస్తూ చట్టాలు రూపొందించడం జరిగింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన కొన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో కూడా చేయాలని ఆయన 1915 సంవత్సరంలో ఇండియాకు రావడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఓకే, సో ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటి? ఆయన నమ్మిన సిద్ధాంతం చూడండి, సత్యాగ్రహ. సత్యాగ్రహం అంటాం ఇంగ్లీష్, తెలుగులో సత్యాగ్రహం. దిట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. అది సత్యాగ్రహము. ఈ మాట లేని మోడర్న్ ఇండియన్ హిస్టరీ లేదు, ఆధునిక భారతదేశ చరిత్ర లేదు. మహాత్మా గాంధీ అంటేనే సత్యాగ్రహం అనే మాట కనపడాలి. సత్యాగ్రహం అనే మాట లేదే మహాత్మా గాంధీ లేడు. మహాత్మా గాంధీ ఉంటే సత్యాగ్రహం మాట కనపడవలసిందే. అంతటి పవర్ఫుల్ వెపన్ అది, ఆయుధం అది. తన ఆయుధం ఏంటంటే సత్యాగ్రహం. సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఉపయోగించాడు. మరి ఏంటి ఆయుధం? సత్యాగ్రహం పేర్లోనే ఉంది, ఆగ్రహం. సత్యాగ్రహం అంటే పవర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఉన్న శక్తి. పవర్ ఆఫ్ ట్రూత్. నెక్స్ట్, సెర్చ్ ఫార్ ట్రూత్. సత్యం కోసం అన్వేషణ. నేను రఫ్గా రాస్తున్నాను తెలుగు మీడియం టర్మ్స్, ఓకే, గుర్తుపెట్టుకోండి చాలు. సో మహాత్మా గాంధీ వాడినటువంటి ఆయుధం ఏంటి? సత్యాగ్రహం. ఆ ఆయుధాన్ని వాడినాడు. ఏంటి సత్యాగ్రహం అంటే? పవర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఉన్నటువంటి శక్తి, పవర్ ఆఫ్ ట్రూత్. ఇది రాయాలండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో. సత్యాగ్రహం అంటే ఏంటంటారు? సత్యాగ్రహం అంటే పవర్ ఆఫ్ ట్రూత్, సత్యానికి ఉన్నటువంటి శక్తి. నెక్స్ట్, సెర్చ్ ఫార్ ట్రూత్, సత్యం కోసం అన్వేషించడం. మరి ఏంటి సత్యాగ్రహం గురించి ఒక 2 మాటలు మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు మెయిన్ సత్యాగ్రహం అంటే ఏంటి అడుగుతాడు. అడగడమే కాదు, సత్యాగ్రహం అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు రాస్తాను చూడండి, సత్యాగ్రహం. సో ఫస్ట్ ఏం చెప్పాను? పవర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఉన్న శక్తి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను? పవర్ ఆఫ్ ట్రూత్ ఒకటి, సెర్చ్ ఫార్ ట్రూత్, అన్వేషణ. సత్యం కొరకు అన్వేషణ, సెర్చ్ ఫార్ ట్రూత్. నేను కొద్దిగా ఫాస్ట్గా రాస్తున్నాను. మీకు టెక్స్ట్ బుక్లో కన్నా చూసుకుంటూ నేను చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. మీకు ఆ టెర్మినాలజీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో సత్యాగ్రహం మెయిన్ అంటే పవర్ ఆఫ్ ట్రూత్, సెర్చ్ ఫార్ ట్రూత్. నెక్స్ట్ ఏంటది? పవర్ ఆఫ్ సోల్, ఆత్మ యొక్క పవర్. అది పవర్ ఆఫ్ సోల్, ఆత్మ బలం. ఇది ఆత్మ బలం. ఈ 3 టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ ట్రూత్, శక్తి, సత్యానికి ఉన్న శక్తి. పవర్ ఆఫ్ సెర్చ్ ఫార్ ట్రూత్, సత్యం కొరకు అన్వేషణ.
పవర్ ఆఫ్ సోల్, ఆత్మ యొక్క బలం అది, ఒక ఫోర్స్ అది. ఆ ఫోర్సే సత్యాగ్రహం. మరి సత్యాగ్రహంలో ఏముంటుంది? ఏముంటుంది దీంట్లో? ఇప్పుడు మనం చెప్పినాం, ఒక డెఫినేషన్ లాగా అనుకున్నాం. ఏమని? పవర్ ఆఫ్ ట్రూత్ అని, సెర్చ్ ఫర్ ట్రూత్ అని, పవర్ ఆఫ్ సోల్ అని, ఇంకా రకరకాలుగా చెప్పుకుంటున్నాం. మరి ఏముంటుంది? ఏంటి సత్యాగ్రహం అనేది? ఆయుధం అని చెప్పినాడు సారు. ఏంటి ఆయుధాన్ని ఏమి ఉపయోగించాడు? అదే కత్తె, లేకుంటే గొడ్డలే, లేకుంటే ఇంకేమన్నానా? ఏదో ఇప్పుడు ఆయుధం అన్నాడు సారు, నేను ఆయుధం అంటున్నా. ఏందో ఆయుధం అన్నాడు సారు, కత్తి ఉపయోగిస్తారేమో ఏదో యుద్ధంలో, ఇలాంటి ఇంకేదైనా ఉపయోగిస్తారా, ఇలాంటి తుపాకీ ఉపయోగిస్తారా, ఏంటి ఇది ఒక ఆయుధం అని చెప్పినాడు. ఈ ఆయుధం ద్వారానే గాంధీజీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరి ఏంది ఆయుధం? ఆయుధం ఏంది? పోరాటం ఏంది? ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంది? సత్యాగ్రహము. ఈ సత్యాగ్రహంలో ఏముంటాయి? కత్తులు ఉంటాయా, కటార్లు ఉంటాయా, గొడ్డళ్ళు ఉంటాయా, తుపాకులు ఉంటాయా, బల్లాలు ఉంటాయా? మరి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈయన ఈ ఆయుధంతోనే ఇన్ని పోరాటాలు చేశాడు. మరి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్. అదే సత్యానికి ఉన్న శక్తి. ఏ మాత్రం చూడండి, ఈ యొక్క శక్తి ద్వారా ఆయన మొత్తం ఉద్యమాలను స్టార్ట్ చేశాడు, సక్సెస్ చేయగలిగాడు. చాలా వరకు సక్సెస్ చేయగలిగాడు. కొన్ని ఇబ్బందులు పడినాడు, చాలా వరకు సక్సెస్ అయింది. సరే ఏంటి సత్యాగ్రహంలో ఏముంటుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, మెయిన్ సత్యాగ్రహంలో సత్యాగ్రహం, పవర్ ఆఫ్ ట్రూత్ అని చెప్పాం. దీంట్లో ఒకటి, ప్రతీకారం ఉండదు. నో ప్రతీకారం. ప్రతీకారం లే. ఓకే, అంటే ఏదన్నా ఒక పోరాటం చేయాలా, వాడిని అట్ట చేయాలా, ఇట్ట చేయాలా, అట్ట ఇదేం లే. ప్రతీకారం అనేది లేదు. నెక్స్ట్, శారీరక బలం లేదు. శారీరక బలం లేదు అంటే మీ శారీరక బలం అంటే ఏంటండి? ఫిజికల్ ఫోర్స్. ఫిజికల్ ఫోర్స్. ఫిజికల్ ఫోర్స్. ఇది వెంజెన్స్ అంట. వెంజెన్స్, ప్రతీకారం. ఇది టర్మినాలజీ అంతా మీకు టెక్స్ట్ బుక్ నుంచి. వెంజెన్స్, ప్రతీకారం, ఫిజికల్ ఫోర్స్, శారీరక బలం. అంటే ఒక పోరాటం చేయాలా, శారీరక బలాన్ని మామూలుగా పోరాటం అంటే ఎట్లా చేయండి? ఒక శారీరక బలాన్ని ఉపయోగించాలి. నువ్వు కత్తితోనో, లైంగిక దేనితోనో, ఇదో కొట్లాడడం చేయాలి. కానీ ఇక్కడ సత్యాగ్రహంలో మాత్రం నో ఫిజికల్ ఫోర్స్. నో ఫిజికల్ ఫోర్స్. శారీరక బలం లేదు. అదేవిధంగా నో వెంజెన్స్, ప్రతీకారం లేదు. ప్రతీకారం కూడా ఇక్కడ ఉండదు. ఎవరి మీద బలాన్ని ప్రయోగించవు. ఓకే, ఈ రెండు మాటలు చాలా ఇంపార్టెంట్. ఎవరి మీద బలాన్ని ప్రయోగించు, ఓకే, ఎవరి మీద ప్రతీకారం లేదు. ఓకే, మరి ఇంకా చూడండి, హింస లేదు. హింస లేదు అంటే ఎక్కడ రక్తపాతాలు అట్టటి ఏమి ఉండవు. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్. హింస లేదు అంటే అహింస అంటాం. హింస లేకపోతే ఏమంటాం? అహింస అంటాం. ఓకే, అదేవిధంగా ఎక్కడ కూడా దౌర్జన్యం కూడా లేదు. ఎక్కడ కూడా దౌర్జన్యం కూడా లేదు. నో దౌర్జన్యం. నో దౌర్జన్యం. అగ్రెసివ్ అంటాం. అగ్రెసివ్. దౌర్జన్యం లేదు, ఏం లేదు. చూడండి, ఇదే ఆయన ఆయుధం. చూడు, ఎక్కడ కూడా కత్తులు ఉన్నాయా, కటార్లు ఉన్నాయా, గొడ్డళ్ళు ఉన్నాయా? ఏం లేదు. చూడండి, సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాడు. ఏంటి ఆయుధం? ఆయుధంలో ఏముంటాయి? ఏముండవు. ఆయుధంలో, ఆ వెపన్లో ఏముండవు. ఏముంటాయి చెప్పండి? దాంట్లో ఫిజికల్ ఫోర్స్ లేదు. ఎవరి మీద నువ్వు నీ యొక్క బలాన్ని ప్రయోగించవు. ఆ యుద్ధంలో కానీ, ఆ పోరాటంలో కానీ, ఆ దేంట్లో ఒక ధర్నా కానీ, అది సగభా కానీ, ఏదైనా కానీ నో ఫిజికల్ ఫోర్స్. శారీరక బలం లేదు. నో ప్రతీకారం. ప్రతీకారం లేదు. నో వెంజెన్స్. ప్రతీకారం ఉండదు. ప్రతీకారం అంటే మీకు తెలుసు కదా, మనకి ఏదైనా జరిగితే వాడికి ఏదో చేయాలనేటువంటి ప్రతీకారం పగలాగా ఉంటుంది. అది దాంట్లో లేదు. నెక్స్ట్, హింస లేదు. రక్తపాతాలంట, కొట్టడాలు, చేసుకోవడాలు,
ఇవి అవి ఏం లేదు, రక్తపాతం లేదు, నాన్ వైలెన్స్ అంటాం, అహింస అంటాం. ఓకే, అదేవిధంగా నో దౌర్జన్యం, దౌర్జన్యం కూడా లేదు, అంటే అగ్రెసివ్, అవి లేవు. సో వీటన్నిటిని కలిసినటువంటి ఒక ఆయుధమే సత్యాగ్రహం. ఇది సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహంలో ఇప్పుడు అర్థమైందండి. చాలామంది సత్యాగ్రహం 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 అంటే తెలియదు చాలామంది. ఏంటి సత్యాగ్రహం? సత్యాగ్రహం ఒక ఆయుధం, అది ఒక సోల్, ఒక ఆత్మ. ఆత్మకు ఎంత బలం ఉందో సత్యానికి కూడా అంతే బలం ఉంది అని చెప్పిన వ్యక్తే మహాత్మా గాంధీ గారు. సత్యానికి అంత బలం ఉంది. ఆత్మ యొక్క శక్తే సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం అటువంటిది అహింస అంటే నాన్ వైలెన్స్ బోధిస్తుంది. దీన్నే నాన్ వైలెన్స్ ధర్మ అంటాం. అహింస ధర్మము, నాన్ వైలెన్స్ ధర్మ, అహింసా ధర్మాన్ని బోధిస్తుంది. ఈ అహింసా ధర్మమే భారతీయులందరినీ ఏకం చేస్తూ నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ హింస లేకుండా చేయడం అనేటువంటి ఈ సిద్ధాంతం నమ్ముకొని సత్యాగ్రహం అనేటువంటి ఆయుధంతో ఆయన మొత్తము భారతదేశాన్ని, భారతీయులను ఒక తాటి మీదకి తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. కాబట్టి దక్షిణాఫ్రికాలో సక్సెస్ అయిన తర్వాత ఇండియాకు రావడం, ఇండియాకు వచ్చిన తర్వాత తన యొక్క సిద్ధాంతం ఏంటంటే సత్యాగ్రహం అనేటువంటి ఈ సిద్ధాంతం ద్వారా ఆయన భారతీయులను ఏకం చేయాలా, భారతీయులను ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైందండి సత్యాగ్రహం అంటే ఏంటి? సత్యాగ్రహం అంటే పవర్ ఆఫ్ ట్రూత్, సెర్చ్ ఫర్ ట్రూత్, పవర్ ఆఫ్ సోల్, ఇవన్నీ అంటాం. మరి ఏముంటాయి దీంట్లో? సత్యాగ్రహంలో ఏముంటాయి? ప్రతీకారం లేదు, అదొక వెపన్. ఈ వెపన్లో ఇట్టడి ఏం ఉండవు. సత్యానికి ఉన్న బలాన్ని ఉపయోగించడమే అదే ఆయుధం. మరి దీంట్లో ప్రతీకారం లేదు, నో వెంజెన్స్, శారీరక బలం లేదు, నో ఫిజికల్ ఫోర్స్, హింస లేదు, నో వైలెన్స్, దట్ మీన్స్ నాన్ వైలెన్స్. అదేవిధంగా నో దౌర్జన్యం లేదు, అంటే అగ్రెసివ్, అది లేదు. ఇట్లాంటి బలమైన ఆయుధమే సత్యాగ్రహ. మరి ఏం చేస్తారు వీళ్ళు? మరి ఏం చేయాలా? మరి ఈయన ఏం చేశాడంటే చూడండి, మరి ఈయన సత్యాన్ని నమ్ముకున్నాడు. సత్యాన్ని నమ్ముకొని ప్రజల్లో ఈ యొక్క భావన అనేది అంత ఈజీగా రాదండి. ప్రజలు వెంటనే వినాలా, చెయ్యాలా అనేది ఉండరు. చాలా కష్టం ప్రజలను ఒప్పించడం కానీ, వాళ్ళను మన దారిలో తెచ్చుకోవడం కానీ. సో సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఇప్పుడు ఒక అణచివేతదారులు ఉంటారు, దాన్ని అప్రెసర్ అంటాం. ఇప్పుడు చూడండి, అంటే అణచివేతదారులు అంటే ఇప్పుడు చూడండి మనల్ని దౌర్జన్యంగా కొన్ని విషయాల్లో మనల్ని మనమే అణచివేత గురవుతాం. మనల్ని రెండు రకాలు కదండి, బలం ఉన్నవాళ్ళు, బలహీనులు, తర్వాత డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఓకే, సో వేరే వాళ్ళు మన మీద పెత్తనం చలాయిస్తూ మనల్ని అణచివేస్తారు. ఓకే, ఇప్పుడు మన మీద దౌర్జన్యం చేసే వాళ్ళకు వ్యతిరేకంగా మనం చేయాలి. ఏం చేయాలి? వాళ్ళకు వ్యతిరేకంగా ఏదో ధర్నానో లేక ఏదో ఒకటి వాళ్ళ మీద మనం పోయి చెప్పడమో, లేక ఏదో ఒకటి వాళ్ళు తెలియాలి కదా, మేము ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పడద్దండి, మేము అణచివేతకు గురవుతున్నాము అని చెప్తే మామూలుగా పోయి చెప్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు కదండి. ఓకే, ఏం చేయాలా? అంతా కలిసుకొని వాళ్ళ మీద, అప్పుడంతా ఏం చేస్తాం, ఒకప్పుడు అంతా కలిసుకొని వాడి మీద దౌర్జన్యం చేయడం, లేదంటే వాడి ఆస్తులు ధ్వంసం చేయడం, లేకుంటే ఇంకా వేరే హింసా మార్గాల్లో పోవడము, అట్లా చేస్తూ ఉన్నారు. అప్పుడు సత్యాగ్రహం అనే ఆయుధాన్ని మహాత్మా గాంధీ గారు ఉపయోగించి ఏం చెప్తున్నారు ఆయన? అయ్యా, మాకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి సత్యాన్ని తెలియజేసి, అనేటువంటి సత్యాన్ని, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏం కథ, మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏమవుతున్నారు అనేటువంటి సత్యాన్ని తెలియజేసి దాన్ని వాళ్లకు విజ్ఞప్తులు, రిక్వెస్ట్ లాగా పోయి చెప్పుకోవాలా, ఆ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలా, ఇలా దోపిడీ చేస్తున్నారు, ఇలా దోపిడీకి గురవుతున్నారు, ఈ విధంగా ఉంది అనేటువంటి ఆ సత్యం ఏమైతే ఉందో, ట్రూత్ ఏమైతే ఉందో, అది కనుక అన్యాయంగా వాళ్ళు చేస్తూ ఉంటే, వాళ్ళ యొక్క పోరాటం నిజంగా కారణంగా
నిజంగామైంది వాళ్ళ పోరాటం అయి ఉంటే, వాళ్ళ పోరాటం నిజమై ఉండి నిజంగా అన్యాయానికి గురవుతూ ఉంటే పోయి వీళ్ళు ఏం చెప్పుకోవాలా, దాంట్లో ఉన్నటువంటి ఆ అన్యాయం ఏమైతే ఉందో ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క ట్రూత్ని వాళ్ళకు తెలియజేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి. సత్యానికి ఉన్న పవర్ మాత్రం నమ్ముకోండి, దాంట్లో ఉండే నిజాన్ని నమ్మండి, ఆ నిజాన్ని వాళ్ళకి తెలియచేయండి. ఆ విధంగా వాళ్లకు ఒక మంచి మార్గం అనేది ఏర్పడుతుంది. మనకి హింస జరగదు, దౌర్జన్యాలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు. ఈ విధంగా కన్విన్స్ చేసుకుంటూ రావాలా. సో దాంట్లో ఉండేటువంటి సత్యమే, కేవలం సత్యమే వాళ్ళను కన్విన్స్ చేసేట్టు చేయాలా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్. అదే సత్యానికి ఉన్నటువంటి బలము, అదే సత్యానికి ఉన్నటువంటి శక్తి అని చెప్పి ఆయన సత్యాగ్రహాన్ని వాడడం జరిగింది. ఓకే, ఆయన ఏమనుకున్నాయంటే ఈ యొక్క అహింసా ధర్మమే భారతీయులందరినీ ఏకం చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన సత్యాగ్రహాన్ని అక్కడ చొప్పించడం జరిగింది. సో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇండియా తిరిగినారు. ఇండియా తిరిగేసి చాలా ప్రాంతాల్లో తిరిగి, సో 1915 నుంచి కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది. తర్వాత ముఖ్యంగా 1917 సంవత్సరంలో బీహార్లో చంపారన్ అంటే చంపారన్ 1917 సంవత్సరంలో బీహార్లో చంపారన్ అనే చోట తోటల పెంపకానికి ప్లాంటేషన్ సిస్టమ్ అంటాం. ప్లాంటేషన్ సిస్టమ్, తోటల పెంపకము అన్యాయంగా అక్కడ జరుగుతుంది. చాలా కష్టాలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఈ అన్యాయం అటువంటి ప్లాంటేషన్ సిస్టమ్కి, అన్యాయంగా ఉన్న తోటల పెంపకానికి వ్యతిరేకంగా ఆయన 1917 సంవత్సరంలో బీహార్లో చంపారన్ అనే చోట తోటల పెంపకానికి, ప్లాంటేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ ఉద్యమం ఏంది? సత్యాగ్రహ ఉద్యమాన్ని అక్కడ ఆయన చేశాడు. అక్కడ చాలామందిని ఏకం చేశాడు. రైతులందరూ చాలామందిని ఏకం చేశాడు. ఇక్కడ రైతులంటే ఇక్కడ తోటల పెంపకందారులు, వాళ్ళందరినీ ఇక్కడ ఏకం చేసి ఈ తోటల పెంపక వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరినీ ఏకం చేసి అక్కడ ఉద్యమాన్ని, సత్యాగ్రహ ఉద్యమాన్ని అక్కడ చేయించడం జరిగింది. దాదాపు సక్సెస్ కావడం జరిగింది. బీహార్లో చంపారన్ అచ్చట. ఎప్పుడు? 1917 సంవత్సరంలో ప్లాంటేషన్ సిస్టమ్, తోటల పెంపకానికి వ్యతిరేకంగా, అన్యాయంగా ఉన్నటువంటి తోటల పెంపకం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1917 బీహార్ చంపారన్ ప్లాంటేషన్ సిస్టమ్ వ్యతిరేకంగా, అన్యాయంగా ఉన్నటువంటి సిస్టమ్ మీద. ఎందుకు చెప్తున్నా అంటే వెరీ ఇంపార్టెంట్ అని. మీరు 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాస్తారు, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇట్లా బిట్స్ అనేది మనకు, ఇది ఎందుకు నేను మరీ చెప్తున్నా అంటే రేపు మీరు పెద్ద ఆఫీసర్లు అవుతారు అనేదానికి ప్రిపేర్ అవుతారు కదండి. ఇప్పుడు ఐఏఎస్, గ్రూప్ 1 వాటికి ప్రిపేర్ అవుతారు. సపోజ్ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 అంటే చాలా మంది 10th క్లాస్ మీకు తెలియకపోతే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు. ఐఏఎస్ అంటే కలెక్టర్ లాగా, ఇది డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఓకే. ఇట్లాంటి ఉద్యోగాలన్నిటికీ హిస్టరీ చదివేటప్పుడు ఈ పాయింట్స్ అడుగుతారు. ఒకసారి అడిగాడు, బీహార్లో చంపారన్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1917లో. దేనికి? అన్యాయమైన తోటల పెంపకం వ్యవస్థకు, ప్లాంటేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు? ఈ 1917 సంవత్సరంలోనే గుజరాత్లో ఖేడా అనే జిల్లా, గుజరాత్లో ఖేడా అనేటువంటి జిల్లాలో అక్కడ కూడా సత్యాగ్రహం ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకు చేశారంటే రైతులు శిస్తు కట్టలేకపోయినారు, రెవెన్యూ అక్కడ కట్టలేకపోయినారు. అంటే పంటలు సరిగా పండలేకపోవడము, ఇంకా వేరే ఇబ్బందుల వల్ల ఆడ శిస్తులు అంటే రెవెన్యూ వాళ్ళు కట్టలేకపోతే ఈ రెవెన్యూ సిస్టమ్ని కొద్దిగా సడలించండి, రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఒక చిన్న ఉద్యమాన్ని వాళ్ళతో సహకరించి సత్యాగ్రహాన్ని అక్కడ గాంధీ గారు చేయడం జరిగింది. ఎప్పుడు? 1917 సంవత్సరంలో. ఎక్కడ? గుజరాత్లోని ఖేడా అనేటువంటి జిల్లాలో జరిగింది. దేనికి వ్యతిరేకంగా? రెవెన్యూ అంటే ఇక్కడ శిస్తులు అన్నమాట.
ఈ శిస్తు విధానాన్ని కొద్దిగా రిలాక్సేషన్ చేయండి, సడలించండి, రెవెన్యూని రిలాక్స్ చేయండి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు అడగడం జరిగింది. ఆ విధంగా సత్యాగ్రహాన్ని అక్కడ ఆయన ప్రారంభించారు. గుజరాత్ ఖేడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలాక్సేషన్ ఆఫ్ రెవెన్యూస్, శిస్తు వసూలు సడలింపును 1917 గుజరాత్ ఖేడా అనే జిల్లాలో రైతులు. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. రేపు మీరు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి కానీ లేక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ ఏ ఉద్యోగం వల్ల ఇది చదవాల్సిందే. మీరు అయిపోయిందేమో 10th అయిపోయిందిలే, హిస్టరీ అయిపోయిందిలే, అబ్బా ఆడికి పని అయిపోయింది అంటేలే జీవితాంతం వెంటాడుతుంది ఇది. ఎలా నువ్వు పెద్ద ఎంత ఇంటర్మీడియట్, డిగ్రీనో, బీటెక్ ఇది అయిపోయేసుకుంటావా? మళ్ళీ ఇంట్లో వాళ్ళు సాఫ్ట్వేర్ అయితే ఓకే, సాఫ్ట్వేర్ అయితే నువ్వు ఇవన్నీ అవసరంలే. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా రే నా బిడ్డ కలెక్టర్ కావాలా, డిప్యూటీ కలెక్టర్ కావాలా, డిఎస్పీ కావాలా, తహసీల్దార్లు కావాలా, సిటీఓలు కావాలా, రకరకాలు అంటుంటారు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎగ్జామ్ రాయాలా. జనరల్ స్టడీస్ ఏముంటుంది? మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. దాంట్లో ఇవి చదవాలి ఖచ్చితంగా. అప్పుడు చెప్తాం, ఒరే అప్పుడు 10th బాగా చదువుంటే గుర్తుండు కదా అని అప్పుడు అనుకుంటాను. అందుకే నేను ఈ పాయింట్స్ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే గుర్తుండిపోవాలి నీకు. అట్లే రేపు నా వీడియో పెట్టుకుని కూడా చూస్తుంటే నీకు ఇండియన్ హిస్టరీలో చదువుతా అంటే నీకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేదగా నేను మేము ప్రిపేర్ చేస్తున్నా. నాట్ ఫర్ 10th క్లాస్. 10th క్లాస్ కోసమే కాదు, రేపు మీరు ఫ్యూచర్లో పోటీ పరీక్షలకు కూడా చక్కని పాయింట్ గుర్తురావాల ఉద్దేశంతో మీకు పదే పదే ఆ పాయింట్ నేను రివైజ్ చేస్తున్నా. ఓకే, సో గుజరాత్ అని ఖేడా అనేటువంటి జిల్లాలో రైతులు రెవెన్యూ రిలాక్సేషన్ కోసం, దట్ మీన్స్ శిస్తు సడలింపు కోసము వాళ్ళు కూడా సత్యాగ్రహాన్ని చేయడం జరిగింది. ఆయనకు మహాత్మా గాంధీ గారు ప్రారంభించారు. అదేవిధంగా నీకు ఇంకొకటి నూలు మిల్లులు, దట్ ఈస్ కాటన్ మిల్స్ కోసం, కాటన్ మిల్ వర్కర్స్ కోసము ఆయన అహ్మదాబాద్లో కూడా ఆయన కాటన్ మిల్ వర్కర్స్, నూలు మిల్లుల కార్మికుల కోసం కూడా ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ చెప్పండి మీరే, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకో. ఒకటి బీహార్ చంపారన్ తోటల పెంపకానికి వ్యతిరేకంగా, ప్లాంటేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా అన్యాయంగా ఉన్నది దాని. రెండో పాయింట్ గుజరాత్ ఖేడా జిల్లా పేరు, రైతులు చేశారు. దేనికి? శిస్తు వసూలుకు రిలాక్సేషన్ అడిగారు. చెల్లింపు తగ్గించండి, రిలాక్సేషన్ ఇవ్వండి, సడలింపు ఇవ్వండి, రెవెన్యూ రిలాక్సేషన్కి అడిగారు. 3 కాటన్ మిల్ వర్కర్స్ ఎక్కడ? అహ్మదాబాద్ వెళ్ళాడు. ఈ 3 పాయింట్స్ సత్యాగ్రహంలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకే, ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేస్తాను, జస్ట్ మళ్ళీ ఒకసారి అట్లా తిప్పుతాం. ఓకే, ఇప్పుడు చూడండి, గాంధీ వచ్చారు ఎప్పుడు? 1915 సంవత్సరంలో ఇండియాకు వచ్చారు. అంతకుముందు ఎక్కడున్నారు? దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో అప్పుడు ఏం జరుగుతుంది? తెల్లోళ్ళకు నన్నోళ్ళకు మధ్య వివక్షా భావన ఎక్కువ ఉంది. జాతీయ అహంకారం మీద నీకు ఎక్కువ చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. తెల్లవాళ్ళకు వీళ్ళ హక్కులు కాలరేసే విధంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. జాతీయ అహంకార పాలన. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో రేసిస్ట్ రిజైమ్ అంట. రేస్ అంటే జాతి, రేసిస్ట్ రిజైమ్. పీడింపబడడం అంటే అణగదొక్కబడడం. జాతి కేవలం నలుపు, నల్లోళం అనేటువంటి భావనతో ఆ జాతినంతా, నల్ల జాతినంతా అణిచేయడం. అటువంటి వాటికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు దక్షిణాఫ్రికా చేశారు. మళ్ళీ ఏం చేశారు? ఇండియాకు రావడం జరిగింది. ఎప్పుడు? 1915, 1915. తర్వాత ఏం ఆయుధాన్ని ఉపయోగించాడు? సత్యాగ్రహం అంటే ఏంటి?
పవర్ ఆఫ్ ట్రూత్, సెర్చ్ ఫార్ ట్రూత్. నెక్స్ట్ పవర్ ఆఫ్ సోల్, సత్యం శక్తి, సత్యం కోసం అన్వేషణ, ఆత్మబలం. ఈ 3. మళ్ళీ ఏంటి దీంట్లో ఏముంటుంది? సత్యాగ్రహంలో, సత్య ఆగ్రహంలో ఏముంటుంది? ఏముండవు చెప్తున్నాం. ఫస్ట్ ఏముండవు? 1 ప్రతీకారం లేదు. ఓకే. నెక్స్ట్ దౌర్జన్యం లేదు. నెక్స్ట్ హింస లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పినాం? హింస, దట్ ఈస్ నాన్ వైలెన్స్ అని చెప్పినాం. దౌర్జన్యం చెప్పినాం. ప్రతీకారం చెప్పినాము. మనం ఇంకో పాయింట్ ఏం చెప్పినామండి? 4th పాయింట్ మనము అదే దౌర్జన్యం. అగ్రెసివ్ అంటే దౌర్జన్యం. నెక్స్ట్ అహింస అంటే నాన్ వైలెన్స్. తర్వాత వచ్చి ముఖ్యంగా ఫిజికల్ ఫోర్స్, శారీరక బలం, అది కూడా అవసరం లేదు. ఇవన్నీ లేకుండానే సత్యాగ్రహం ఆయుధం ద్వారా మనం పోరాటం చేయాలా అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. సో వీటిదంటే ఏమిలా, మన పోరాటం న్యాయమైందైతే, మన పోరాటం నిజమైందైతే, అన్యాయానికి వ్యతిరేకంగా జరిగేదైతే, అణిచివేతదారులకు మనకి ఏం చెప్పాలా? సత్యాన్ని గ్రహింపజేసి విజ్ఞప్తులు చేసుకుంటూ, సత్యాన్ని గ్రహింపజేసి ఆ సత్యానికి ఉన్నటువంటి పవర్ ద్వారా ఆ పోరాటాన్ని మనం చేయగలగాల, సమస్యను పరిష్కరించగలగాల అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అది అహింసా ధర్మాన్ని ఇక్కడ ఆయన చెప్పడము, దాని ద్వారానే భారతీయులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో సత్యాగ్రహాన్ని ఆయన చేయడం జరిగింది. సత్యాగ్రహం అనేటువంటి పోరాటం అది. ఓకే. ఆ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. కత్తులు లేవు, కటారులు లేవు, హింస లేదు, ఏం రక్తపాతం లేదు, ఏం లేదండి సత్యాగ్రహం. చెప్పా కదండి. మెయిన్ ఇవి గుర్తుపెట్టుకో. చాలామంది తెలియదు, ఈ పాయింట్సే తెలియవు. ఫస్ట్ సత్యాగ్రహం, ప్రతీకారం లేదు. 2వ పాయింట్ శారీరక బలం లేదు. 3వ పాయింట్ హింస లేదు. 4వ పాయింట్ దౌర్జన్యం లేదు. ఇది ఒక వెపన్, సత్యం అనే వెపన్, ఆయుధాన్ని ఉపయోగించి చేశాడు. తర్వాత ఏం చేశాడు? 1917వ సంవత్సరంలో బీహార్, చంపారన్. ఓకే. దేనికి వ్యతిరేకంగా? ప్లాంటేషన్ సిస్టమ్, తోటల పెంపకానికి వ్యతిరేకంగా. నెక్స్ట్ గుజరాత్, ఖేడా, రైతులు, శిస్తు సడలింపు, పన్నులు, రెవెన్యూ రిలాక్సేషన్ కోసం. నెక్స్ట్ అహ్మదాబాద్, కాటన్ మిల్ వర్కర్స్ కోసం. ఈ సత్యాగ్రహ పోరాటాలు 3 ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ కలుస్తాం. నాకు మీరు చేయాల్సింది ఒకటే, నేనైతే మీకు న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నాను, బట్ మీరు చేయాల్సిన పని, ఇప్పుడు నా టాపిక్ విన్నారు, వెంటనే మీరు టాపిక్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి, ఈ టాపిక్ చదివేయండి, అట్టే గుర్తుండిపోతుంది. మీరు బట్టి పెట్టాల్సిన అవసరం కూడా అట్టే గుర్తుండిపోతుంది, ఈజీ అయిపోతుంది. హిస్టరీ చాలా ఈజీ. నేను చెప్తున్నాను, నో నాట్ ఫార్ ఓన్లీ 10th క్లాస్, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. పోటీ పరీక్షల కోసం కూడా మీకు ఉపయోగపడే విధంగా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తున్నాను, మీకు అట్టే గుర్తుండిపోవాలని. నా యొక్క సబ్జెక్టు ఇప్పుడు కాదు, మీకు రేపు నువ్వు డిప్యూటీ కలెక్టర్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు కనుక గుర్తొస్తే, అప్పుడు నేను చెప్పింది మీకు గుర్తు రావాలా, అప్పుడు మీకు అది గుర్తు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే, వింటే. ఓకే. సో మీరు చేయాల్సిన పని ఒకటే, ఏంటి? సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. మీరు చేయడం కాకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేయించాలా. నా నుంచి మరిన్ని వీడియోస్ త్వరలో మళ్ళీ మ్యాథ్స్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే. థ్యాంక్ యూ.